అర్థమవుతున్నట్లుగా నేను భావిస్తున్నాను. యా రైట్ సార్, టైం ఇస్తాను సార్. వివిరావు గారు నమస్కారం అండి. నమస్కారం. సో ఏంటి సార్, మొత్తంగా ఇటు సామాన్యులకి ఇటు విఐపీలకు కూడా భద్రత లేదు అని చెప్పి మరోసారి స్పష్టమైందంటూ వినిపిస్తున్న పరిస్థితి. సరే, కాసేపు రాజకీయ విమర్శలు పక్కన పెడదాం. సో వివిఐపీలకు సంబంధించిన విమానాలు కూడా క్రాష్ అవుతున్న పరిస్థితి. సో ఏంటి, కొంత మార్పు రావాల్సిందా, ఇంకా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా, ఏం చెప్తారు? ఇది ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద ప్రయాణం చేయట్లేదు, ఒక పార్టీ ప్రతినిధి కింద ఒక ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ అద్దెకి తీసుకుని ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఆయన సమయం వృధా చేయకుండా తొందరగా వెళ్ళి తొందరగా వెనక్కి వచ్చే విధంగా ఆయన ప్రయాణం ప్లాన్ చేసుకున్నారు. ఇదే కంపెనీలో ఏదైతే ఢిల్లీ కంపెనీ ఈ లీజ్ ఇస్తుందో ఇది సెకండ్ యాక్సిడెంట్. ఆ విధంగా కొంచెం ఆలోచించాల్సి ఉంది. దీనికి డీజీసీఏ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఒకవేళ మెయింటెనెన్స్ లోపం ఉందా, ఏ లోపం ఉందా. ఇంకా రెండో విషయం వస్తే, ప్రపంచంలో ఏది సడన్ గా పాపులర్ లీడర్ పోయినా గానీ, ఇక్కడే కాదు, ఇరానియన్ గతంలో ఇరానియన్ ప్రెసిడెంట్ కొండల్లో విమానం కూలిపోయినప్పుడు అదే అనుమానాలు వచ్చినాయి. ఒకవేళ అమెరికా చేయించిందా లేకపోతే ఎవరైనా శత్రు దేశాలు చేయించినవా అని అనుమానం వచ్చింది. అలాగే మన భారత సైంటిస్టులు ఆల్ప్స్లో న్యూక్లియర్, స్పేస్ ఇటువంటి కీలక రంగాల్లో మనల్ని ఎవరైతే డెవలప్మెంట్ చేయకూడదని అవ్వకూడదని చూస్తున్నారో వాళ్ళు చేయించినట్టుగా చాలా అనుమానాలు వ్యక్తమైనవి. వివిరావు గారు, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు 3 అంశాలు తెర మీద ఉంటాయి. ఒకటి హ్యూమన్ ఎర్రర్, 2 టెక్నికల్ ఎర్రర్, లేదంటే ఇక వెదర్ వల్ల ఏమీ చేయలేని పరిస్థితులు. సో ఈ మూడిట్లో ఏ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు ఈ ప్రమాదానికి సంబంధించి? దీనికి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్, ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఏంటంటే ఆవిడ ఏదో కుట్ర పన్నారని చెప్పి ఆవిడ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఆవిడ పొలిటికల్, ఆవిడ గ్రాస్ రూట్స్, ఆవిడ పార్టీ పేరే గ్రాస్ రూట్స్ పార్టీ, ఆవిడ గ్రాస్ రూట్స్ పొలిటీషియన్. ఆవిడ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తారో అది చెల్లుతుంది, దానికి ఏం పర్వాలేదు. కానీ ఏంటంటే ప్రొఫెషనల్ గా ఆలోచించినప్పుడు ఇటువంటి యాక్సిడెంట్లు జరగడం చాలా సహజం. ఎందుకంటే ఇవన్నీ చిన్న విమానాలు. ఎప్పుడు ఏ విమానం అయితే ఉందో ఎంబ్రేయర్ జెట్, ఇది జనరల్ గా బిజినెస్ పీపుల్ చాలా వాడతారు. ప్రపంచంలో బిజినెస్ పీపుల్ వాడేది పర్సనల్ జెట్ కింద, ఇది లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్, అదే లార్జెస్ట్ నంబర్. సో ఇది చాలా సేఫ్టీ కింద ప్రూవ్ అయినట్టు. అలాగే మన ఎయిర్ ఫోర్స్ లో కూడా ఇదే సేమ్ జెట్. ఆఫ్ కోర్స్ మోడిఫికేషన్ జరుగుతాయి అనుకోండి, మన ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి కూడా వాడతారు, అది బిఎస్ఎఫ్ కూడా వాడుతుంది. అలాగే ఈ మధ్యన వేరే పారామిలిటరీ ఫోర్స్ కూడా ఎక్వైర్ చేసినట్టు, ఇదే జెట్స్ ఎక్వైర్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఏంటంటే మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలి, అది సరిగ్గా జరిగేటట్టు చూడాలి. జనరల్ గా నేను పైలట్స్ ఇంటిగ్రిటీని డౌట్ చేయట్లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ గారి టైంలో 2 పైలట్స్ నాకు బాగా తెలుసు. ఒక అతనితో 2 సంవత్సరాలు ట్రైనింగ్, జాయింట్ ట్రైనింగ్ లో ఉన్నాను. ఇంకొక అతని తోటి 30 ఏళ్ళు ఉన్నాను. నాకు 1974 నుంచి ఆయన తెలుసు పర్సనల్ గా. సో వాళ్ళ ఇంటిగ్రిటీ నా మీద నాకేం డౌట్ లేదు. ఒకవేళ మిగతా టెక్నికల్ ఫాల్ట్స్ అంటారా లేకపోతే టెక్నికల్లీ ఇంజనీర్డ్ ఫాల్ట్స్ అంటారా, అది వేరే సంగతి. దాన్ని ఆలోచించాల్సింది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డీజీసీఏ అటువంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళు బయట తీసుకురావాల్సింది. ఒకవేళ క్లుప్తంగా క్లాసిఫైడ్ గా ఉంచిన రిపోర్ట్స్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా MH370 అటువంటి కేసులు వచ్చినాయి అంటారా, అది ఇప్పుడు వరకు తెలియలేదు. దాదాపు ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ కూలిందో కూడా తెలియట్లేదు ఇప్పుడు వరకు. మిగతాది అదే వదిలేయండి. సో ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. అయితే ఏంటంటే ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ విమానాలలో, తర్వాత మన ఓన్ డీజీసీఏ, తర్వాత ఏ కంపెనీలు అయితే ఇటువంటి విమానాలు హైర్కి ఇస్తాయో వాళ్ళు మెయింటెనెన్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం చెక్స్ లో కొంచెం డౌట్ వచ్చినా కానీ, నాకు తెలిసినంత వరకు ఆర్మీ పైలట్స్ వీళ్ళు సివిల్లో పనిచేస్తున్నప్పుడు ఏ మాత్రం డౌట్ వచ్చినా ఆ ఫ్లైట్ చేసే మినిస్టర్ గానీ, చీఫ్ మినిస్టర్ గానీ చెప్పిన సార్లు చాలా ఉదంతాలు ఉన్నాయి. సార్ నాకు ఇది ఈ రోజు టెక్నికల్ దాని మీద ఇది లేదు, నేను ఈ రోజు ఫ్లైట్ వద్దు, క్యాన్సిల్ చేసేద్దాం అన్నట్టుగానే చెప్తారు. అయితే ఒకసారి పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువ రావచ్చు. ఓహో సరిపోతుంది, ఈ మాత్రం అంటే మెయింటెనెన్స్ యాడిక్వేట్ గా ఉంది, హైయెస్ట్ లేకపోయినా కానీ, అటువంటి ఉదంతాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో విఐపీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పైలట్స్ చెప్తే పైలట్స్ చెప్పినట్టు వినాలి, అది కూడా చూసుకోవాలి. రైట్, చర్చిద్దాం సార్. నుమాన్ గారు నమస్కారం అండి.